ఇందాక అడిగావు కదా నువ్వు బ్లాక్ బాక్స్ అంటే ఏమిటి అని. ఎస్ సార్. బ్లాక్ బాక్స్ అంటే ఏంటంటే కాక్పిట్లో ఉంటుంది అది. పైలట్స్ మాట్లాడుకున్నది, ఈ పైలట్స్ ఏటీసీ సెంటర్తో మాట్లాడింది, ఓకే, ఈ పైలట్స్ చుట్టుపక్కల ఉన్న విమానాలతో మాట్లాడినటువంటిది, ఇద్దరు పైలట్స్ మాట్లాడుకున్నది, ఇవన్నీ కూడా బ్లాక్ బాక్స్లో రికార్డ్ అవుతాయి. ఓకే. ఇక దానికి ఏంటంటే అది నువ్వు మంచులో పడ్డా, సముద్రంలో పడ్డా, తగలబెట్టినా, ఇంకోటి చేసినా అది మనకి సేఫ్ ఉంటుంది. అందులో అన్ని రికార్డ్ అవుతాయి. ఓకే. పైలట్స్ ఏం మాట్లాడుకున్నారు, ఏటీసీతో ఏం మాట్లాడి మొత్తం కూడా రికార్డ్ అవుతాయి. దాన్ని బ్లాక్ బాక్స్ అంటారు. ఓకే. ఆ బ్లాక్ బాక్స్ దొరికితే కానీ ఇప్పుడు మనకి యాక్చువల్గా ఏం జరిగిందో తెలియదు. ఇప్పుడు పైలట్స్ ఇద్దరు కూడా బోత్ ఇంజన్స్ హావ్ బీన్ ఫెయిల్డ్ అని అన్నారనుకో, అది కూడా రికార్డ్ అవుతుంది. ఓకే. అంటే ఇంత ప్రమాదం జరిగింది కదా, ఫ్లైట్ మొత్తం ఆల్మోస్ట్ క్రాష్ అయిపోయింది, ప్యాసింజర్స్ సిబ్బంది అందరూ చనిపోయారు, అయినప్పటికీ కూడా బ్లాక్ బాక్స్ దొరికే అవకాశం ఉంటుందా? బ్లాక్ బాక్స్ తగలకూడదు, విమానం అంతా కలిపోయింది కానీ బ్లాక్ బాక్స్. ఓకే. బ్లాక్ బాక్స్ బ్లాక్ బాక్స్ అంటారు. జనరల్గా బ్లాక్ బాక్స్కి వేరే బ్లాక్ బాక్స్ అంటాం కానీ నల్లగా ఉంటుంది అనుకోబాక, దాని స్టాండర్డ్ కలర్ ఎరుపు, ఎర్రంగా ఉంటుంది. దాని పేరు బ్లాక్ బాక్స్ అంటే పేరు బ్లాక్ బాక్స్ అంటారు. అన్ని దాంట్లో స్టోరేజ్ ఏమి ఉంటాయి కాబట్టి. పైలట్స్ మాట్లాడుతున్నాయి, పైలట్స్ ఏటీసీతో మాట్లాడినాయి, ఏటీసీ వీళ్ళతో మాట్లాడినాయి, చుట్టుపక్కల విమానాలు కూడా పోతుంటాయి కదా, వాళ్ళు కూడా వాళ్ళతో జరిగిన కమ్యూనికేషన్ అవి కూడాను అన్ని కూడాను రికార్డ్ అవుతాయి. ఓకే. ఒకవేళ పైలట్ ఎప్పుడన్నా కనుక క్యాబిన్లో నుంచి బయటకు వచ్చి ఎయిర్ హాస్టల్స్ మాట్లాడిన సంగతి సమాచారం అట్లాంటిది ఏదైనా జనరల్గా రారు. ఇంతకుముందు అయితే ఏంటంటే ఈ పైలట్స్ కూడా బయటికి రావచ్చు, మనం కూడా ఎప్పుడైనా కనుక ఇంట్రెస్ట్ ఉన్న పర్సన్ కనుక ఎవరైనా అయితే అలో చేసేవాడు కాక్పిట్ చూడడానికి. నా ఎక్స్పీరియన్స్లో చెప్తున్నాను నేను. 2001లో సింగపూర్ వెళ్ళినప్పుడు అనమాట. చంద్రశేఖర్ అని ఆయన పైలట్ పేరు, మన తెలుగువాడే. ఓకే. సరిగ్గా ఎయిర్పోర్ట్లో ఉండి ఒకసారి అసలు ఎలా ఉంటుందో చూద్దాం అనుకుంటున్నానండి, కాక్పిట్ సంగతి సమాచారం అంటే సరే రండి అన్నాడు. వాళ్ళు టిఫిన్ తిన్నారు. అంటే ఆటోమేటిక్ పైలట్ సిస్టమ్ పెట్టేశాడు కదా సింగపూర్ నుంచి చెన్నై వచ్చేటప్పుడు. ఓకే. సరే కదా కూర్చున్నాము, కాసేపు మాట్లాడుకున్నాము. వాళ్ళు టిఫిన్ చేశారు, నేను టిఫిన్ చేశాను. తర్వాత నేను వచ్చి నా సీట్లో కూర్చున్నాను. కానీ ఎప్పుడైతే ఈ టెర్రరిస్టులు అనేటువంటి వాళ్ళు కాక్పిట్ని హ్యాండ్ ఓవర్ చేసుకొని చేయడం మొదలుపెట్టారో నుంచి ఎవరిని ఎవరు చేయరు. ఓకే. పైలట్స్ లోపల నుంచి లాక్ చేస్తున్నానంటే నువ్వు బయట నుంచి తీయలేవు. ఇప్పుడు ఇట్లాంటి పెద్ద పెద్ద విమానాల్లో, బోయింగ్ 747 విమానాల్లో రెస్ట్ పైలట్స్ ఉంటారు. ఓకే. ఆ పైలట్స్ పడుకోవడానికి కూడాను బెర్తులు ఉంటాయి. ఇది మన పిల్లలు కనుక హాస్టల్లో కింద బెర్త పైన బెర్తుంటుంది, అలా బెర్తులు కూడా ఉంటాయి. ఓకే. పైలట్ ఉంటాడు. పైలట్ అంటే నార్మల్గా 8,000 అవర్స్, 9,000 అవర్స్, 10,000 అవర్స్ ఫ్లయింగ్ అవర్స్ ఉంటాయి. కో పైలట్ కంటే 3,000 గంటలు, 4,000 గంటలు ఫ్లయింగ్ ఉంటుంది. ఫ్లైట్ ఇంజనీర్ ఉంటాడు. ఓకే. రీప్లేస్మెంట్ పైలట్స్ కూడా ఉంటారు. రీప్లేస్మెంట్ పైలట్స్ లో ఒక అతను కెప్టెన్ గా ఉంటాడు. నార్మల్ టెండెన్సీ. ఓకే. ఇప్పుడు ఒకసారి ఫ్లైట్ అనేటువంటిది లండన్ నుంచి కనుక టేక్ ఆఫ్ అయింది అనుకో, అది న్యూయార్క్ లో కనుక దిగాలంటే నీకు మధ్యలో ఉండే మొత్తం కూడా అట్లాంటిక్ మహాసముద్రమేగా. అంతే కదా. అంటే 9 గంటల జర్నీ, 9-10 గంటల జర్నీ. ఇంక నువ్వేదో నేను దీనికి వెళ్తాను అంటే కుదరదు. ఓకే. నేను జోగ్గా చెప్తున్నాను. సో అయితే అసలు ప్రపంచంలో ఇలాంటి పెద్ద పెద్ద విమానాలు తయారు చేసే వాళ్ళు ఎవరెవరు ఉన్నారంటే ఏం చెప్తారు సార్? ప్రధానంగా ఉన్నటువంటిది ఇద్దరే. ఇంతకుముందు ముగ్గురు ఉండేవాళ్ళు, ఇప్పుడు ఇద్దరు అయిపోయారు. ఓకే. ఇంతకుముందు మెక్డొనాల్డ్ డగ్లాస్ వాళ్ళు ఉండేవాళ్ళు, DC సిరీస్ ఉంటారు దాన్ని, DC-10 లాస్ట్ సిరీస్ అయిపోయింది. 3 ఇంజన్లు ఉంటాయి. దాని తర్వాత బోయింగ్ ఇండస్ట్రీస్. ఈ ఎయిర్ బస్ ఈ బోయింగ్ సిరీస్ అంతా కూడాను బోయింగ్ ఇండస్ట్రీస్ వాళ్ళు. ఓకే. ఇంకొక పెద్ద సమస్య ఏదంటే ఎయిర్ బస్. వీళ్ళు కాకుండా రష్యా వాళ్ళు ఉన్నారు. ఓకే. వాళ్ళది తుప్లోయ్ సిరీస్ అని ఒకటి ఉంటుంది, TU అంటారు దాన్ని. తుప్లోయ్ సిరీస్ అన్న IL సిరీస్ అని ఉంటాయి. ఓకే. వాళ్ళ ఎయిర్ క్రాఫ్ట్స్, వాళ్ళ డిజైనింగ్, టూల్స్, మెయింటెనెన్స్ సంఘ సమాచారం ఇవేరే. ప్రపంచంలో ఎవరికి అమరు కూడా. అంటే అఫ్కోర్స్ కొనుక్కునే వాళ్ళు కూడా ఉన్నారు చాలా మంది. అది రష్యా వాళ్ళకి సంబంధించింది. బోయింగ్ ఏమో అమెరికా వాళ్ళకి సంబంధించింది. ఎయిర్ బస్ ఏమో 4 దేశాలకు సంబంధించినటువంటిది. అంటే ఇది జర్మనీ, ఫ్రాన్స్, స్పెయిన్, మొత్తం 4 యూరోపియన్ కంట్రీస్ కలిసి ఎయిర్ బస్ అనేది పెట్టారు. ఎయిర్ బస్లో ఏంటంటే ఎయిర్ బస్ 300, ఎయిర్ బస్ 310, 320, 330, 350. పెద్ద విమానం అంటే ఎయిర్ బస్ 380. ఓకే. అది డబుల్ డెక్కర్ ఎయిర్ క్రాఫ్ట్ అని. బోయింగ్ లో డబుల్ డెక్కర్ ఎయిర్ క్రాఫ్ట్ లేదు. ఓకే. బోయింగ్ 747లో ఏమవుతుందంటే ఎకానమీ క్లాస్ అంతా కింద ఉంటుంది, పైన ఇట్లా వంక తిరిగి ఉంటుంది చూసావా పైన, అదంతా ఫస్ట్ క్లాస్ అన్న బిజినెస్ క్లాస్ ఉంటుంది అనమాట. కొంచెం 10 మెట్లు పైకి వెళ్ళాలి. ఓకే.
సో ఇవి కాకుండా ఈ మధ్య చైనా వాళ్ళు ఏం చేశారంటే బోయింగ్ 747 లాంటి విమానాలు తీసుకురావడానికి ప్రయత్నాలు చేస్తున్నారు. వాళ్ళ దేశంలో అట్లాంటి కొన్ని విమానాలు తయారు చేసుకొని వాళ్ళు తిప్పుకుంటున్నారు. ఓకే. కానీ ప్రపంచంలో ఎవరు ఉండవు. ఎందుకంటే మనం యుద్ధంలో చూసాంగా వాళ్ళ మిజైల్ సెటప్ పని చేస్తాయి, ఇంకెవరికి పని చేయవు వాళ్ళకి తప్ప ఇంకెవరికి పని చేయవు. ఇవి ప్రపంచంలో ఉండే ప్రధానమైన సమస్య. వీటిలో బోయింగ్ ఈజ్ మోర్ రిలయబుల్. ఇప్పుడు బోయింగ్ సిరీస్లో వచ్చిన కొత్తది ఏంటంటే బోయింగ్ 777 అని కొత్త సిరీస్ అనమాట. బోయింగ్ 777 EB అనే బోయింగ్ 777-300 EB అంటారు. EB అంటే ఎక్స్టెండెడ్ రేంజ్ అనమాట. ఓకే. నాన్ స్టాప్ అయ్యి ఢిల్లీలో బయలుదేరాడంటే న్యూయార్క్లో దిగుతాడు, ఢిల్లీలో బయలుదేరాడంటే టొరాంటోలో దిగుతాడు, ఢిల్లీలో బయలుదేరాడు అనేసి అంటే డల్లాస్లో దిగుతాడు. ఓకే. నాన్ స్టాప్ అనమాట. 14 hours 15 hours నాన్ స్టాప్ పోతాయి. ఓకే. ఎక్స్టెండెడ్ రేంజ్ అనమాట అంటారు దాన్ని. బోయింగ్ 777 ఎక్స్టెండెడ్ రేంజ్ అనమాట. ఓకే. 300 ఎక్స్టెండెడ్. అంత లాంగ్ చేసేటువంటిది ఎయిర్ బస్ వాళ్ళ దగ్గర లేవు. ఓకే. ఎయిర్ బస్ కన్నా బోయింగ్కి ప్రధానమైన డిఫరెన్స్ ఏంటంటే ఎయిర్ బస్ కూడా 2 ఇంజన్స్ 4 ఇంజన్స్ ఎయిర్ క్రాఫ్ట్స్ ఉన్నాయి. ఓకే. ఫ్యూయల్ ఎఫిషియన్సీ అనేటువంటిది ఎయిర్ బస్లో ఎక్కువ, ప్యాసింజర్ కెపాసిటీ ఎక్కువ, ఫ్యూయల్ ఎఫిషియన్సీ ఎక్కువ. ఓకే. అందుకని ఎయిర్ బస్ బాగా పాపులర్ అవుతుంది. అది ఏందనుకున్నావు, అది ఒక దగ్గర విమానాలు, ఒక దగ్గర ఏమో ఇంజన్ తయారు చేస్తారు, ఒక దగ్గర ఏమో వింగ్స్ తయారు చేస్తారు, ఒక దగ్గర ఏమో తీసుకొచ్చి ఆ బాడీని ఒక దగ్గర అసెంబ్లీ చేస్తారు. ఓకే. వాళ్ళకి బొలోగానో ఏదో ఒక ఎయిర్ క్రాఫ్ట్ ఉంది వాళ్ళకి. ఎక్స్క్లూజివ్లీ ఇంజన్లు స్పేర్ పార్ట్లు తయారు చేసుకోవడానికి దాన్ని తయారు చేసుకున్నారు వాళ్ళు. ఓకే. అది ట్రాన్స్పోర్ట్ చేస్తుంటారు అన్నమాట.